ఈరోజు మనము యాంకిల్ స్ప్రెయిన్ అంటే ట్విస్టింగ్ ఆఫ్ యాంకిల్ గురించి మాట్లాడుకుందాము. ఈరోజు రేపుల్లో ఇది వెరీ కామన్ ప్రాబ్లము. చాలా వరకు ఏమవుతుందంటే ఇనీషియల్గా దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. క్రానిక్ కావడం వల్ల, క్రానిక్ అంటే చాలా రోజులు నొప్పిగా ఉంటుంది. సరిగా ట్రీట్మెంట్ ఇనీషియల్గా తీసుకోకపోవడం వల్ల ఈ నొప్పి చాలా రోజుల వరకు కొంతవరకు పర్మనెంట్ కావడానికి పాసిబిలిటీ ఉంది. కామన్గా ఈ యాంకిల్ స్ప్రెయిన్ అనేది మనము మెట్లు ఎక్కుతూ దిగుతున్నప్పుడు ట్విస్ట్ అవుతుంది యాంకిల్. సైడ్కున్న లిగమెంటు స్ప్రెయిన్ అంటే కొన్ని ఫైబర్స్ టేర్ అయ్యి పెయిన్, స్వెల్లింగు, మూమెంట్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి. అదే యాంకిల్ స్ప్రెయిన్ అంటాము. తర్వాత నడుస్తూ వాకింగ్ చేస్తున్నప్పుడు సడన్గా ఏదైనా చిన్న గుంత ఉన్నప్పుడు ఫీట్ ఈ గుంతలో పడినప్పుడు యాంకిల్ ట్విస్ట్ అవుతుంది. అదేవిధంగా ఫుట్బాల్, స్పోర్ట్స్ ఇంజరీస్లో వెరీ కామన్ స్ప్రెయిన్ యాంకిల్ అనేది. ఫుట్బాల్ కానీ ఎనీ ర్యాకెట్ గేమ్స్ కానీ కామన్గా జరుగుతుంది. అదేవిధంగా టూ వీలర్స్లో కామన్గా టూ వీలర్ యాక్సిడెంట్స్లో కూడా యాంకిల్ స్ప్రెయిన్, స్పెషల్లీ స్టాండ్ చేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు సడన్గా యాంకిల్ ట్విస్ట్ అవుతుంది ఒకవేళ మన ఫీట్ సరిగా పెట్టకుంటే. దీని సిమ్టమ్స్ ఎలా అంటే సైడ్ ఆఫ్ ది యాంకిల్, అవుట్ సైడ్ ఆఫ్ ది యాంకిల్ ఇమీడియట్గా స్వెల్లింగ్ వస్తుంది, నొప్పి అవుతుంది, మనం ప్రెస్ చేస్తే నొప్పిగా ఉంటుంది. ఈ విధంగా యాంకిల్ స్ప్రెయిన్ అయిన వాళ్ళు మెడికల్ అడ్వైజ్, డాక్టర్ అడ్వైజ్ తీసుకోవాలి. సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఫ్రాక్చర్ ఉంటుంది. ఈ యాంకిల్ ట్విస్టింగ్ వల్ల కొంచెం సివియర్ ట్విస్టింగ్ ఉంటే యాంకిల్ ఫ్రాక్చర్ కావడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని ఎక్స్రే తీసుకోవాలి మోస్ట్ ఆఫ్ ది టైం. ఈ ఎక్స్రేలో ఫ్రాక్చరు లేదంటే ఈ అక్యూట్ కండిషన్ను ఇమీడియట్గా మనం కొంచెం ఐస్ పెట్టి స్వెల్లింగ్ తగ్గించడము, పెయిన్ కిల్లర్ తీసుకోవడము, లోకల్ అనాల్జెసిక్ క్రీమ్ రాయడం వల్ల నొప్పి తక్కువ అవుతుంది. కానీ చాలా వరకు డాక్టర్ చూసిన తర్వాత ఒకవేళ స్ప్రెయినే ఉంటే, ఫ్రాక్చర్ లేకుంటే దీనికి షార్ట్ ఇమ్మొబిలైజేషన్ అంటే ప్లాస్టర్ వేసి 2 వీక్స్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నడిచే ప్లాస్టర్ వేస్తాము. ఏది ఫైబర్ కాస్ట్ వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ వేసి కింద ప్లాస్టర్ స్లిప్పర్ పెట్టి నడవచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, అన్ని డ్రైవింగ్ చేయడానికి వీలుండదు. 2 వీక్స్ తర్వాత ఈ ప్లాస్టర్ తీసేస్తే నొప్పి చాలా వరకు తక్కువ అవుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది. తర్వాత ఫిజియోథెరపీ చేయవలసి ఉంటుంది. యాంకిల్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ యాంకిల్ స్ట్రాంగ్ అవుతుంది. కామన్ ఎక్సర్సైజెస్ మనము వామ్ వాటర్ ఆఫ్ బకెట్లో కొంచెం సాల్ట్ వేసి 2 ఫీట్ వాటర్లో పెట్టి సైడ్ టు సైడ్ పైకి కిందికి కడపడం వల్ల ఎక్సర్సైజెస్ బాగుంటుంది, స్ట్రెంథనింగ్ అవుతుంది. తర్వాత చిన్న ప్లే మార్బుల్స్ కూడా వేసి మన టోస్తో పికప్ చేయడం వల్ల కూడా ఫీట్ అండ్ యాంకిల్ ఎక్సర్సైజెస్ అవుతుంది. కొంచెం తర్వాత స్పెషల్ యంగ్స్టర్స్ ఎవరైతే స్పోర్ట్స్ గేమ్స్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళు వాబుల్ బోర్డ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అంటే బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్. మోస్ట్ ఆఫ్ ది యాంకిల్ స్ప్రెయిన్స్ ఎందుకు జరుగుతాయంటే మన ప్రోప్రియోసెప్షన్ అంటాం, మన యాంకిల్లో ఉన్న సెన్సేషన్ సరిగా లేదు. అంటే మనం నడుస్తున్నప్పుడు మన యాంకిల్ పొజిషన్ మనం చూడకుండా తెలుసుకోగలగాలి. ఎవరిలో అయితే తక్కువ ఉందో యాంకిల్ స్ప్రెయిన్స్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఫిట్నెస్ తక్కువ ఉండడం వల్ల కూడా ఈ యాంకిల్ స్ప్రెయిన్ అవుతూ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు ఫుట్బాలర్స్ కానీ క్రికెట్ ప్లేయర్స్ కానీ పైకి జంప్ చేసి కింద పడతారు కానీ వాళ్ళకి స్ప్రెయిన్స్ కావు. ఎందుకంటే ఆ విధంగా కింద పడ్డప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఈ లోడ్, బాడీ లోడ్ అనేది మసిల్స్ పైన పడుతూ ఉంటుంది. లిగమెంట్స్, బోన్స్ ప్రొటెక్ట్ అవుతాయి స్ట్రాంగ్ మసిల్స్ ఉండడం వల్ల, ట్రైన్ కావడం వల్ల. అందుకని ఈ మన ఎవరికైతే ఫిట్నెస్, స్పోర్ట్స్ పీపుల్కి ఎవరికైతే ఫిట్నెస్ తక్కువ ఉందో వాళ్ళలో ఈ యాంకిల్ స్ప్రెయిన్స్ చాలా కామన్గా ఉంటాయి. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే యాంకిల్ స్ప్రెయిన్ అనే వెంబడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసుకుంటే తెలుస్తుంది ఫ్రాక్చర్ ఉందా లేదా అని. ఫ్రాక్చర్ లేకుంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ ఇన్ ప్లాస్టర్ మేబీ 10 days to 2 weeks చేసి తర్వాత ఫిజియోథెరపీ చేయడం వల్ల మళ్ళీ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ స్ప్రెయిన్ యాంకిల్ అనేది కొంచెం 6 weeks to 2 months టైం పడుతుంది హీల్ కావడానికి. కానీ చాలా వరకు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ కావడానికి పాసిబిలిటీ ఉంది.